భగవానుడు అందరికన్నా గొప్పవాడు. ఎవరిలో లేనటువంటి అద్భుతమైన కళ్యాణ గుణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. వాటితో పాటు ఏ విధమైన లోపభూయిష్టమైన గుణము కూడా లేనివాడు అనే అర్థం అక్కడ మనకి. ఇది భగవంతుడిలో ఉండే గొప్పదనం అంతా కూడా మనకి తెలియచేశారు కదా. కాబట్టి ఈ కవయః, ఓ భగవతీ దేవి, కవయః యస్తోతవ్యస్య గుణాన్ విస్తృణీతే తం స్తోతారం ఉశంతి. ప్రాజ్ఞులు ఎవరినైతే స్తుతింపదగినటువంటి వారో వారి యొక్క కళ్యాణ గుణాలని ఎంతో వివరంగా విస్తారంగా చెప్తారు. చెప్పి స్తుతించడానికి కావలసిన యోగ్యత వీరి విషయంలోనే ఉన్నది. ఈయన గొప్ప ఇంద్రుడి లాంటి వాడండి అంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు, ఈయన అంత గొప్పవాడు. చంద్రుడు ఎంత అందమైనవాడు, ఈయన కూడా అంత అందమైనవాడు. రాముల వారు ఎంత బుద్ధిమంతుడు, ఈయన కూడా అంత బుద్ధిమంతుడు. ఇలాగా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోలిక చెప్తూ ఈ గుణాలు వీరిలో ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళ గురించి ఏదో వర్ణన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది కవులు ఎన్నెన్నో కావ్యాలు రాశారు కదండి. ఒక్కొక్క కావ్యంలో వారి యొక్క గొప్ప గొప్ప గుణాల గురించి వర్ణించటం జరిగింది. కొంతమంది విషయంలో అయితే దుర్మార్గులైన వాళ్ళని గురించి కూడా మహానుభావుల యొక్క లెక్క రాశారు. కవి హృదయం వేరు. కవి తాను ఎవరి గురించి అయితే గొప్పగా చెప్పాలి అని చెప్పి అనుకుంటాడో ఆయన గురించి గొప్పగా చెప్తాడు. ఆయన చేసిన తప్పు పని కూడా గొప్పగానే చెప్తాడు అతను. అది కవిలో ఉండేటువంటి ఒక లక్షణం. కాబట్టి ఈ గొప్పదనాలన్నింటినీ కూడాను మనము కొంతమందికి వర్తింపచేస్తూ చెప్తూ ఉంటాము. తతస్యతే శృతిధురా మయ్యేవ విశ్రామ్యతి. ఇది గొప్పవాళ్ళు చేసేటువంటి పని. ఏది? స్తుతించటానికి యోగ్యమైన వాళ్ళల్లో ఏ ఏ యోగ్యతలున్నాయో ఆ యోగ్యతలన్నింటినీ గురించి గొప్పగా తెలియచేసే స్వభావం కొంతమంది దగ్గర ఉంటుంది. వాళ్ళు వర్ణిస్తుంటారు, ఫైన్, అదొక విషయం. మరి నీ దగ్గర ఏముందయ్యా గొప్పతనం? నీ దగ్గర ఏ గొప్పదనం ఉందని చెప్పి నువ్వు వర్ణించడానికి ముందుకు వచ్చావు అంటే నా దగ్గర వాళ్ళకన్నా గొప్ప గుణం ఉన్నది అన్నాడు. ఇక్కడ చూడండి, వరుసగా ఒక్కొక్క శ్లోకం కనుక మీరు గమనించుకుంటూ వస్తే ముందు ఏమన్నారు? అసలు అమ్మా నిన్ను గురించి వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ నిన్ను నేను మాత్రమే బాగా వర్ణించగలను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? వాళ్ళు చేసిన వర్ణనల కన్నా కూడా నా వర్ణనే గొప్పది అంటాడు. అంటే ఒక్కొక్క స్టెప్ అమ్మవారి దగ్గరికి రావటం అన్నమాట ఇదంతా కూడా. ఏమంటున్నాం? తతస్యతే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి. నిన్ను స్తుతించేటువంటి భారం నా మీదే ఉన్నది తల్లి అని చెప్పి, ఎందుకని ఇంతకుముందు మనం ఒక రకమైన వాళ్ళని గురించి చెప్పాం కదా, అమ్మవారిలో లేని గుణాలు ఉన్నట్లుగా చెప్పే స్వభావము అది అసలు అవసరమే లేదు అంటున్నాం కనుక. అలానే ఉన్న గుణాలన్నింటినీ వర్ణించడానికి బ్రహ్మాదులైన వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు, అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకన్నా కూడా నేను గొప్పగా నిన్ను వర్ణిస్తానన్నాడు. ఎందుకని అంటే యస్మాత్తే క్షాంత్యౌదాన్యదయాదయ గుణాః. ఇప్పుడు నేను చేసేటువంటి వర్ణన వల్ల నీలో ఉండే కొన్ని గొప్ప గొప్ప గుణాలు బయటకు వస్తాయి. ఎలా బయటకు వస్తాయో తెలుసా? చూడండి, మొట్టమొదటి ఏమన్నాడు ఆయన? క్షాంతి. అవునా? క్షాంతి అంటే ఓర్పు. ఓర్పు అనే మాటకు అర్థం ఏంటండి? ఎవడన్నా నిన్ను పనికి మాలిన విషయాలు ఏవేవో మాట్లాడుతున్నాడు అనుకో, అర్థం పర్థం లేకుండా ఇది అది అది ఇది ఏదేదో చెప్పేస్తూ ఉంటారు కొంతమంది కదా. అలా చెప్తూ ఉంటే మనం కూర్చొని వింటూ ఉంటాం తలకాయ నొప్పి పుడుతూ ఉంటుంది అది చెప్పేది వెళ్ళాక.
ఏదేదో తిప్పి తిప్పి చెప్తూ ఉంటాడు. సమయం సందర్భం లేకుండా పిచ్చివాగుడంతా వాగుతూ ఉంటే తలకాయ ఊపుతూ అలా 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 ఓపిక మనకి నిద్ర వచ్చినా చికాకు పుట్టినా లేవకుండా కూర్చొని అవునా అండి అలాగనే ఇలా ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం.